నేను చాలా కాలం బట్టి మార్కెటింగ్ రంగంలో ట్రైనర్గా ఉన్నానండి. కార్పొరేట్ అన్నది పక్కన పెడదాము. మార్కెటింగ్ రంగంలో కూడా ఇవాళ కార్పొరేట్ లెవెల్లో సంస్థలు చాలా వచ్చినాయి, పర్టికులర్గా రియల్ ఎస్టేట్ డివిజన్లో. సో రియల్ ఎస్టేట్ అన్నది ఒక అద్భుతమైన వ్యాపార విధానం. అది ఒకసారి కొద్దిగా డల్ అయినా సరే మళ్ళీ పుంజుకుంటుంది. కానీ మనం సిస్టంతో నడుస్తున్నామా లేదా అన్నది ముఖ్యం. సో రియల్ ఎస్టేట్లో మనకి మంచి రిజల్ట్స్ రావాలి అంటే ఖచ్చితంగా సోలో వర్క్ చేస్తే రాదు, టీం వర్క్ చేస్తే మాత్రమే మనకి రిజల్ట్స్ అన్నవి రావటం జరుగుతుంది. మరి టీం వర్క్ అంటే టీం రిక్రూట్మెంట్ అన్నది ప్రధాన పాత్ర వహిస్తుంది. అంటే జనాల్ని మన దగ్గరికి ఇన్వైట్ చేయడము, వాళ్ళకి కాన్సెప్ట్ గురించి వివరించడము. ఇక్కడ ఏం జరుగుతుందంటే అట్రాక్టింగ్ పీపుల్ ఆర్ రిక్రూటింగ్ పీపుల్ హ్యాస్ బికమ్ వెరీ ఈజీ, చాలా సులువుగా అయిపోతూ ఉన్నారు. కానీ రిటెన్షన్ అనేది కష్టమైపోతూ ఉంది, లేదా యాక్టివ్ టీంని తయారు చేయడం కష్టమైపోతుంది చాలామందికి. ఇది ఎందుకయ్యా అని చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటే కొన్ని జనరల్ అంశాలు ఉంటాయి. కానీ ముఖ్యంగా మనం ఎప్పుడైతే టీంని రిక్రూట్ చేస్తామో వాళ్ళకి ఒకటే మాట చెప్తాం, ఇది ఒక అద్భుతమైన మార్కెటింగ్ విధానము, ఇందులో గిట్ట సక్సెస్ అవ్వకపోతే నువ్వు ఎక్కడ కూడా అవ్వలేవు. అంతవరకు బాగానే ఉంది. మరి సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి? డూస్ డు నాట్స్ అని ఉంటాయి, ఎఫ్ఏక్యూస్ ఉంటాయి, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ బై ద కస్టమర్స్. ఇప్పుడు ఒక 10 లక్షలు 20 లక్షలు మన దగ్గర రెమిట్ చేస్తున్నాడంటే, ఇన్వెస్ట్ చేస్తున్నాడంటే ఆ వ్యక్తి 1.25 ప్రశ్నలు అడుగుతాడు. మరి ఆ ప్రశ్నలకి వీళ్ళ దగ్గర ఆన్సర్ ఉందా లేదా? అది లేదు. వాళ్ళు ఏదైనా ఒక ప్రశ్న అడిగేసరికి బెబ్బెబ్బే అంటారు. ఇక ఆయనేమో ఈయన మీద నమ్మకం పోతుంది, చెల్లిపోయి మళ్ళీ చూసుకుందాంలే అని పంపించేస్తారు. సో ఈ ఫెయిల్యూర్స్ రాకుండా ఏం చేయాలి? వాళ్ళకి ఫ్రీక్వెంట్గా ఒక ఏమంటారు ఇంటరాక్షన్ సెషన్ పెట్టాలి. నేను ట్రైనింగ్ అంటలేను, ట్రైనింగ్ ఈజ్ టోటలీ డిఫరెంట్. ఇంటరాక్టివ్ సెషన్ అంటే ఏంది? కూర్చోబెట్టి ఆ 30-40 మంది చిన్న టీం ఎవరైతే ఉంటారో కొత్తగా వచ్చిన వ్యక్తుల్ని, ఒక నాయకుడు అన్న వ్యక్తి, ఒక టీం లీడర్ అన్న వ్యక్తి కూర్చోబెట్టి, అయ్యా మార్కెట్ అన్నది ఈ ప్రకారంగా ఉంటుంది, మన సిస్టమ్ ఎంతైనా మంచిదవ్వచ్చు, మేబీ వీఆర్ గివింగ్ ద బెస్ట్ ప్రోడక్ట్, కానీ స్ట్రాటజీ అనేది చక్కగా లేకపోతే ఎంత మంచి ప్రోడక్ట్ అయినా సరే మనం అమ్మలేం, ఆ ప్రాజెక్ట్ అనేది ముందుకు పోదిగా అన్నది చెప్పాలి వాళ్ళకి. రెండవది ఏంటంటే ఇది లక్ బిజినెస్ కాదు. ఓకే, చాలామంది లక్కీ బిజినెస్ అంటారు, ఆవిడ ఏం లక్కీరా బాబు అనేసి. నేనేమనంటే అసలు ఫస్ట్ లక్ యొక్క నిర్వచనం వాళ్ళకి చెప్పాలి. వెన్ ప్రిపరేషన్ మీట్స్ ఆపర్చునిటీ, దట్ ఈస్ కాల్డ్ లక్. మనోడికి ప్రిపరేషనే లేదు, ఇంకా ఆపర్చునిటీ అన్నది వచ్చినా కూడా అది దుర్వినియోగం అయిపోతుంది కదా, ఉపయోగించుకోలేకపోతాడు అవకాశాన్ని. కాబట్టి మిత్రులారా, లీడర్స్ అందరికీ నేను చెప్తున్నా, మీరు వాళ్ళని నిత్యము కూర్చోబెట్టి మళ్ళీ గంటలు క్లాసులు ట్రైనింగ్లు అట్లాంటివి కాదు నేను చెప్పేది. ఇంటరాక్టివ్ సెషన్ అన్నట్టే ఇంటరాక్టివ్ సెషన్. సింపుల్గా కూర్చోబెట్టి అందరితో కూడా ఒక్కొక్కళ్ళతో మనం మాట్లాడాలి, 1-2 నిమిషాలు. వాళ్ళకి ఏమైనా సందేహాలు ఉంటే అడగమనాలి. వాళ్ళు ఎలాంటి సందేహం అడిగినా లీడర్ అన్న వ్యక్తి ప్రశాంతంగా దానికి ఆన్సర్ చెప్పగలగాలి. ఈ ప్రకారం ఉంటుంది బాబు, ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అంటారు దీన్ని, గమనించిండ్రా? సో ఈ లీడర్ అన్న వ్యక్తి ఎవరైతే కస్టమర్తో డీల్ చేస్తున్నాడో వీళ్ళందరూ చుట్టూ ఉండి వినాలి కూర్చొని. ఓకే, అప్పుడు తెలుస్తుంది వాళ్ళ నాయకుడు అన్న వ్యక్తి ఏ ప్రకారంగా సేల్ అన్నదాన్ని క్లోజ్ చేస్తున్నాడు, ఏ ప్రకారంగా కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అన్న విషయం వాళ్ళకి అర్థమవుతుంది. ఇదే కాకుండా రికగ్నిషన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఒక వ్యక్తి కష్టపడి పనిచేసాడండి, వెళ్ళాడు, కానీ కస్టమర్ సేల్ క్లోజ్ అవ్వలేదు. అతన్ని నిరుత్సాహపరచడం కాదు, ఒరే బాబు వెరీ గుడ్, యూ హ్యావ్ డన్ గ్రేట్ జాబ్, 50 మార్కులు అయితే నువ్వు సంపాదించేసుకున్నావు, ఇంకా 50 తేవాలంటే ఏం చేయాలి, ఈ ప్రకారంగా మన అప్రోచ్ ఉండాలి అని ముద్దుగా చెప్పగలగాలి. ఇది ఎట్లుంటుందంటే చిన్నపిల్లలకి ఆలు ABCDలు దిద్దిచ్చినప్పుడు టీచర్ ఎంత కష్టపడతారండి, మామూలు విషయం కాదు. డిగ్రీ చదివేవానికి చదువు చెప్పడం ఈజీయే, కానీ చిన్నప్పుడు ఆ అక్షరాలు నేర్పించడం అనేది చాలా కష్టము. ఒకసారి నేర్చుకున్నాక ఇంకా ముందుకెళ్ళిపోతూ ఉంటాడు. సో అలాంటి సింపుల్ విషయాలని మనము ఇగ్నోర్ చేస్తూ ఉన్నాం చాలా మటుకు. ఆ సింప్లెస్ట్ విషయాలు కూడా మనం చెప్పగలగాలి. ఫస్ట్ నేర్చుకున్న తర్వాత ఎర్నింగ్ అన్నది మొదలవుతుంది. లర్నింగ్ ఫస్ట్, ఎర్నింగ్ నెక్స్ట్ అన్న విషయం వాళ్ళకు చెప్పాలి. నిరంతరంగా వాళ్ళతో సాధన చేయించాలి మనము. అంతే తప్ప చాలామంది లీడర్లు ఇంకా నువ్వు వచ్చే నీ పంట పండిపోతుంది, ఒక ప్లాట్ అమ్మితే నీకు 1,00,000 పడుతుంది, 1,50,000 పడుతుంది, ఇది కాదు. ఎట్లా అమ్మాలి నీకు తెలియాలి కదా. కారు ఇచ్చేసి నువ్వు నడుపురా పోయి అంటే
పాజిటివ్గా మోటివేట్ చేసి నువ్వు నడపగలవు అంటే గుంతలో పడేస్తాడు తీసుకుపోయి. ఎట్లా నడపాలి బేసిక్స్ నేర్పించాలి కదా. పక్కన కూర్చోవాలి, ముద్దుగా గేర్ మార్చుడు అవన్నీ కూడా స్టోరీ చెప్పాలి అనమాట. అప్పుడు అతను నేర్చుకుంటారు. ఎందుకంటే మిత్రులారా, చాలామంది వెళ్ళిపోతున్నారు అంటే అది మన తప్పు అవుతుంది, లీడర్స్కి తప్పు అవుతుంది. ఎందుకంటే వాడిలో ఉన్న ఒక మంచి నాయకుడిని మనము పండబెట్టినట్టు అయిపోతుంది అనమాట. పండబెట్టకండి, అది నేరము. యాక్చువల్గా ఎంతో వృద్ధిలోకి రావాల్సిన వాడిని మనము నిరాశపరుస్తూ ఉన్నాము. అట్లా కాకుండా వాళ్ళకి ఎప్పుడు ధైర్యం అన్నది చెప్పాలి. కేవలము మోటివేషన్ అనే కాదు, ఎడ్యుకేషన్ అన్నది కూడా ఇవ్వాలి. ఎందుకంటే కొంతమంది ఉంటారు, క్విక్ లెర్నర్స్ ఉంటారు, వాళ్ళని ఫెవిక్విక్ టైప్ అంటాను నేను. ఫెవిక్విక్ ఇంకా అతుక్కుంటే ఇక వదలరు సిస్టమ్ని. ఎంతమందిని చూడలేదు నేను, 10-15 సంవత్సరాలు బట్టి ఒకే సంస్థతో నిలబడి పనిచేసే వాళ్ళని లీడర్స్ నేను చూసినాను. వాళ్ళని ఫెవిక్విక్ టైప్ అంటారు. కానీ చాలా మటుకు వీళ్ళు 10% ఉంటే 90% ఎవరు ఉంటారంటే పాదరాసం టైప్ ఉంటారు, జారిపోతూ ఉంటారు. జారిపోయి మళ్ళీ వాళ్ళు ఇంకో కంపెనీలో కనడతారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంతా కాన్సెప్ట్ ఇంచుమించు ఒకటేనండి. అన్ని కంపెనీలు అన్ని బెనిఫిట్స్ ఇస్తూ ఉన్నాయి. మరి ఈ కంపెనీ వదిలి ఇంకో కంపెనీకి వెళ్ళి ఆయన ఏం సాధిద్దామని, ఏం ఉద్ధరిద్దామని అక్కడ కూడా ఫెయిల్ అవుతాడు ఆయన. కాబట్టి అందరికీ నేను చెప్పేది ఏంటంటే, కొత్త వాళ్ళకి చెప్తున్నాను, సీనియర్ నాయకులకి చెప్తున్నాను, వీళ్ళందరినీ కూడా ఫెవిక్విక్ టైప్లో మనం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఒక్కొక్కసారి రియల్ ఎస్టేట్ వీక్ అయిపోతుందండి. అది కామన్, అది ఇప్పటి నుంచి కాదు, కొన్ని 100 సంవత్సరాల నుంచి చూసుకున్నా కూడా అట్లే ఉంది పరిస్థితి. ఈ మధ్యకాలంలో ఏంటంటే ఒక 20-25 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ అనేది బ్యాంచ్ భూమి అందుకుంది, మధ్యలో మళ్ళా వీక్ అయింది, మళ్ళా భూమి అందుకుంది. భూమి వచ్చినప్పుడు ఏదైతే ఆ ఎనర్జీ ఉంటుందో, లేని టైంలో కూడా ఆ ఎనర్జీ ఉండాలి అంటే వాళ్ళకి కేవలం మోటివేషన్ ఇస్తే సరిపోదు, ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అంటే ఇన్స్పిరేషన్ అన్నది మనం ఇవ్వాలి. ఇంకొకటి రికగ్నిషన్ కూడా మనం చేస్తుండాలేనండి. వాళ్ళకి చిన్న చిన్న గిఫ్ట్లు అవి మనము ఇస్తూ ఉండాలి. బొనాంజాస్ ప్రకటించినప్పుడు ప్రకారం ఇచ్చేయాల్సిందే, అంతే. రిజిస్ట్రేషన్ అంటాం. చాలా కంపెనీలు పేర్లు వద్దు, ఏం చేస్తారు, డబ్బు తీసుకుంటారు కస్టమర్ల దగ్గర. రిజిస్ట్రేషన్ అన్నది లేట్గా చేస్తూ ఉన్నారు. ఓకే, ఆ పర్మిట్ రాలేదు, ఈ పర్మిట్ రాలేదు. ఇది మార్కెట్లో తొందరగా వెళ్ళిపోతుంది. ఆ కంపెనీకి ఇంకా బిజినెస్ అన్నది ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఏదైతే మనం మాట చెప్పామో, ఏదైతే బ్రోషర్ మీద మనం ప్లాన్ వేసి ఇచ్చినామో వెంచర్స్, అదే ప్రకారంగా ప్రతిదీ కూడా పాటించాల్సిన బాధ్యత ప్రతి సంస్థ మీద కూడా ఉంది అన్న విషయాన్ని నమ్మకం. ఎంతకాలం చేస్తామండి మనము. ఇప్పుడు ఈ మొతబరి అనని కాకపోతే దీన్ని ఏమంటారంటే హెరాఫేరీ అనేది నడవదు కదా. నేను చెప్పింది ఒకటి చేసేది ఒకటి, ఉంటారు పోయి ఎక్కడ పోతారు అన్నట్లు కాకుండా మాట మీద నిలబడాలి. మాట మీద నిలబడిన కంపెనీలే లాంగ్ రన్లో వ్యాపారంలో ఉంటాయి, లేదా కనుమరుగైపోతాయి. కాబట్టి ఇలాంటి పద్ధతులు మనం పాటించకుండా నీట్గా, ఎందుకంటే కేవలము టీమ్స్ రావడం కాదు, వాళ్లకు న్యాయం చేశాము అంటే, అలాగే కస్టమర్కి కూడా సరైన సమయంలో న్యాయం చేశాము అంటే హీ విల్ బికమ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ అవర్ బిజినెస్. ఒక విషయం చెప్తున్నానండి, ఏ వ్యాపారానికైనా ఎప్పుడు తిరుగు ఎదురు ఉండదు అంటే, ఆ వ్యాపారంలో కనెక్ట్ అయి ఉన్న కస్టమర్ ఎప్పుడైతే బ్రాండ్ అంబాసిడర్గా మారుతాడో, ప్రమోటర్గా మారుతాడో, అరే కొంటే అక్కడ కొనాలి రాబోయ్ అన్న మాట ఎప్పుడైతే వస్తుందో, ఇంకా ఆ కంపెనీకి ఎదురుండదు, తిరుగుండదు. కాబట్టి ఈ చిన్న చిన్న విషయాలు నేను చెప్పాను, ఇవందరూ దృష్టిలో పెట్టుకోండి. మీరు బిజినెస్లో, జీవితంలో మొత్తం రాణించాలని, సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. జై హింద్.